హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ స్టేషన్ బ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు వీడియో వచ్చి పులిహోర అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేను ఇలా చేస్తాను. చూసేద్దామా? ఇంకా ఇది పొంగలి పెడుతున్నానండి. ఈరోజు ఫెస్టివల్ కదా. ముందుగా పోపు దినుసులు, పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా చీలికల్లా కట్ చేసుకున్నవి, ఫ్రై అయిపోయాయండి పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు చింతపండు అండి, ముందుగా నానబెట్టింది. చిక్కటి గుజ్జులాగా తీయాలి, నీళ్ళుగా కాకుండా. దాన్ని పోపులో వేద్దాము. ఓకే, చింతపండు గుజ్జు వేసాను. ఇప్పుడు పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేద్దాం. అది బాగా దగ్గర పడేంత వరకు లిడ్ పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గర పడింది. పులుసు అంతా ఉడికిపోయింది. ఇలా వచ్చాక రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గీలో వేయించుకున్న జీడిపప్పు, ఎండుమిర్చి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. సపరేట్గా చింతపండు ఉడకబెట్టి చేసేదానికి, ఇలా పోపులో ఉడికించి చేసేదానికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని మళ్ళీ కలుద్దాం. అంతేనండి, టేస్టీ పులిహోర రెడీ. ఓకే అండి, బాయ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయండి, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయండి.